తెలంగాణలో ఏ కులం వాళ్ళు ఎంతమంది? బీసీ జనాభా 46.25%, ఎస్సీ జనాభా 17.43%, ఎస్టీ జనాభా 10.45%, ఓసీ జనాభా 15.79%, ముస్లిం జనాభా 12.56%. ఇందులో చిన్న గందరగోళం ఏంటంటే ఓసీ జనాభా వాస్తవానికి 13.21% అట. కానీ ముస్లింల్లో దాదాపు 2% ఓసీలను కలుపుకుంటే ఇది 15.79% అయింది. అట్లాగే బీసీ జనాభా 46.25% అని చెప్పినా ముస్లింలలో బీసీలుగా గుర్తింపబడిన దాదాపు 10% కలిపితే అది దాదాపు 56% అవుతుంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే కుల భావన లేదు అని చెప్పే ముస్లింలలో కూడా బీసీలు ఓసీలు అని చెప్పి వర్గీకరించటం. ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అని అనుమానించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ సర్వేలో క్రిస్టియన్ల ప్రస్తావన లేదు. అంటే తెలంగాణలో క్రిస్టియన్లు లేరు అని భావించాలా? అది నిజం కాదని ఏమాత్రం తెలంగాణతో పరిచయం ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణలో కుల గణన సర్వే రిపోర్ట్ వచ్చిందని విన్న చాలామంది ఆశ్చర్యపోయారు. అసలు మా దగ్గరికి ఎవరూ రాలేదు, మా కాలనీకే ఎవరూ రాలేదు, మరి సర్వే పూర్తయిందని ఎట్లా చెప్తున్నారు అని చాలామంది ప్రశ్నలు గుప్పిస్తున్నారు సోషల్ మీడియాలో. అందుకే ఈ కులాల లెక్కలు ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి ఒక చారిత్రక కారణం కూడా ఉంది. ఇప్పుడు జరుగుతున్న కుల గణన గతంలో జరిగిన కుల గణన కంటే ఏ విధంగా భిన్నం అనేది తెలియదు. ఎందుకంటే 2011లోనే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జనాభా లెక్కల్లో భాగంగా కుల గణన కూడా చేశాము అని ప్రకటించింది. దీనికి సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ SECC అని అప్పట్లో పేరు పెట్టారు. ఇది స్వాతంత్ర్యానంతరం తొలిసారి జరిగిన కులగణన. ఆ రిపోర్టుని 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాల. 2011లో జరిగిన కులగణనలో చాలా ఎనామలీస్ కనిపించినాయి. అందువల్ల ఆ రిపోర్ట్ని ఇప్పటి వరకు బహిర్గతం చేయాల. కులగణనలో ఉండేటువంటి చిక్కులేంటి అనేది 2011 సెన్సస్లో వెల్లడైంది. 1931 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4147 కులాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం. అయితే 2011 క్యాస్ట్ సెన్సస్లో 46 లక్షల కులాలు ఉన్నట్టుగా రిపోర్ట్ వచ్చిందట. ఇది చూసి అధికారులు బేజారెత్తిపోయారట. చాలామంది తమ ఉపకులాల్ని అలాగే వంశవృక్షాన్ని కూడా ఒక కులంగా పేర్కొనడం వల్ల ఈ సమస్య తలెత్తింది అని చెప్పి గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కుల గణన అనేది చాలా చిక్కులతో కూడుకున్న విషయం అని అర్థమైంది. ఈ కారణం చేతనే తెలంగాణలో జరిగిన కుల గణన ఎంతవరకు నమ్మదగినది అనే ప్రశ్న ఉంది.